కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. డోర్ టు డోర్ అయితే క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఓటర్ని ఇంటింటికి వెళ్ళి పలకరిస్తూ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఎట్లా జరుగుతుంది ప్రచారం డోర్ టు డోర్ క్యాంపెయిన్లో? ఏం చెప్తున్నారు ప్రజలు మిమ్మల్ని? ప్రజలు మార్పు రావాలని కోరుకుంటున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన చూశారు, 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన చూశారు. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చూశాము. కానీ జూబ్లీహిల్స్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి లేదు. గుంతలు పడిన రోడ్లు, పొంగి పొర్లుతున్నటువంటి డ్రైనేజీ, పారిశుద్ధం లేనటువంటి వీధులు, వెలగనటువంటి వీధి లైట్లు, మరి ఈరోజు ఎక్కడ కూడా కనీస సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో గతంలో డబల్ బెడ్రూమ్ అని చెప్పి 10 సంవత్సరాలు ఊరించి ఏ ఒక్కరు కూడా డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇందిరామే ఇండ్లు అని చెప్పి ఏ లిస్ట్లో కూడా మా జూబ్లీహిల్స్ వాళ్ళ పేరు లేదు. కాబట్టే ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ కోటేశారు, బీఆర్ఎస్కి వేశారు. ఈసారి మొదటిసారైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారైనా ఇక్కడ బీజేపీ గెలవాలని ప్రజలు ఆశిస్తున్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఓట్లేస్తే పథకాలన్నీ రద్దయిపోతాయని చెప్పేసి బెదిరిస్తున్న పరిస్థితి ఎట్లా వస్తున్నారు? ఇది చాలా దుర్మార్గము. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆరా మాట్లాడకూడదు. ఈ జూబ్లీహిల్స్ ఓడిపోతే పథకాలు ఎట్లా ఆగిపోతాయో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ రకంగా అయిపోతాయో చెప్పాలి ఆయన. అంటే జూబ్లీహిల్స్కు ప్రజలకు ఆపుతావా, లేకపోతే తెలంగాణ ప్రజలకు ఆపుతావా, లేకపోతే నువ్వు జూబ్లీహిల్స్ ఓడిపోతే గద్దె దిగుతావా చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు గద్దె దిగుతావా చెప్పాలి. కాబట్టి ఈ రకంగా బ్లాక్మెయిల్ ట్యాక్స్, ఈ రకంగా కుహాన లౌకికవాదము, ఈ రకంగా బుజ్జగింపు రాజకీయాలు, ఈ రకంగా బెదిరింపు రాజకీయాలతో మరి రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలు చేయాలనుకుంటే తప్పు. గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా భయపెట్టించాడు ప్రజలను. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా భయపెట్టిస్తూ ఉన్నాడు. 10 సంవత్సరాలు ఇది ఇంటర్నేషనల్ సిటీ, అంతర్జాతీయ నగరము, ఇస్తాంబుల్, న్యూయార్కు, వాషింగ్టన్, సింగపూర్ అనేక రకాల మాట్లాడారు కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లండన్కి వెళ్ళి ఇది లండన్ చేస్తా అన్నాడు. మాకు బతుకుల్లో, ఈ ప్రజల బతుకుల్లో మార్పు రాలేదు. అందుకే ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీని గెలిపించాలని కోరుతాం. 8 మంది ఎంపీలు గెలిచారు, కేంద్రం నుంచి ₹1 కూడా తీసుకురావట్లేదని చెప్పి పదే గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. నేను మీకు చాలా చెప్పాను, ఏమేం చేసినాము నిన్న కూడా చెప్పాము. మేము రోడ్లు కానీ, రైల్వేస్ కానీ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ, జాతీయ రహదారులు కానీ, లేకపోతే అనేక రకాల ప్రాజెక్టులకు కానీ మేము అనేక రకాల డబ్బులు ఇస్తున్నాం. మేము చేయాల్సిన పని మేము చేస్తాము. మరి దున్నపోతు గడ్డేసి ఆవు పాలివ్వదు. కాబట్టి ఈరోజు దున్నపోతుకు ఓట్లేస్తుంది గతంలో ఎమ్మెల్యేగా, మరి ఈరోజు ఆవు ఎట్లా పాలిస్తుంది? కాబట్టి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తే, డబల్ ఇంజన్ సర్కార్ వస్తే పేద ప్రజలకు మరింత మేలు జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, తెలంగాణ అభివృద్ధి బాట పడుతుంది. పాకిస్తాన్ ఆపరేషన్ కగారు గురించి కూడా పరోక్షంగా చర్చించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి ఏం చెప్తారు దాని గురించి? ఏదైనా అర్థం ఉందా దానికి? ఏదైనా ఆయన మేము నిజంగానే మరి కార్పొరేట్ బాంబింగ్ అనేటువంటి ఒక పొలిటికల్ అటాక్ చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి చేస్తున్నటువంటి యొక్క మరి అపవిత్రమైనటువంటి పొత్తుల మీద మా కార్పొరేట్ బాంబింగ్ అటాక్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కరప్షన్ మీద, 2 పార్టీల కరప్షన్ మీద అటాక్ చేస్తూ ఉన్నాం. ఈ 2 పార్టీలు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతున్నాయో గ్యారంటీ వైఫల్యం మీద అటాక్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ వెనుకబడిన తరానికి కారణమైనటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద మేము కార్పొరేట్ బాంబింగ్ చేస్తాం. పాకిస్తాన్లోని పేలిన బాంబులు ఇక్కడ ఎట్లా పేలుతాయని చెప్పేసి అంటున్నారు ముఖ్యమంత్రి. పాకిస్తాన్ అడుగుమని పోయి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్తుంటూ నష్టపోయినాయని ఈయనకు తెలియదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి అక్కడ బాంబులు పేలినాయి, మేము నష్టపోయాము, మా ఎయిర్పోర్ట్లని పాడైపోయినాయని చెప్తే హైదరాబాద్లో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి, ఢిల్లీలో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ పాకిస్తాన్కి అనుకూలంగా భారత సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇంత సిగ్గుమాలినటువంటి, ఇంత దేశభక్తి లేనటువంటి మాటలు ఏవైతున్నాయో ఏ మాత్రం దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు క్షమించరు. ఖచ్చితంగా ఆపరేషన్ కగారుపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చాలా భయపడుతున్న పరిస్థితి. గతంలో ఆపరేషన్ కగారుకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కావాలని ఎలక్షన్లో స్టంట్ కోసమే ఆపరేషన్ కగారు గురించి కూడా సైనికుల ధైర్య సాహసాన్ని కూడా చెడగొట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ అవకాశం ఇచ్చారు. ఈసారి బీజేపీకి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కడతారని ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మేము కార్పొరేట్ బాంబింగ్ సంబంధించి, ఈ కార్పొరేట్ శక్తులకు సంబంధించి కార్పొరేట్ బాంబింగ్ అయితే మేము తయారు చేస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. పాకిస్తాన్లో బాంబులు పేలాయో లేదో మీ రాహుల్ గాంధీని అడిగితే తెలుస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డికి సూచిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.